ఈరోజు సండే స్పెషల్ దొండకాయ మసాలాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా కడాయి అయితే పెట్టుకున్నా. హీట్ ఎక్కిన తర్వాత ఒక చెంచా పల్లీలు, ఒక చెంచా ఎండు కొబ్బరిని తీసుకొని బాగా రోస్ట్ చేసుకుంటున్నా. ఆ తర్వాత చిన్న సైజ్ చెక్క, 2 లవంగాలు, ఒక యాలక్కాయని తీసుకొని బాగా వేయించుకున్న తర్వాత అర చెంచా వరకు జీలకర్రని అయితే వేసుకున్నా. 2 చెంచాలు ధనియాలు, అలానే కాస్త మెంతులు వేసుకొని, ఒక చెంచా వరకు నువ్వులను వేసుకొని బాగా వేయించేసుకుంటున్నా. ఒక పక్క కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్లో ఉప్పు, పసుపు వేసి 10 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. ఆ తర్వాత ఏదైతే తీసుకున్నామో దినుసులన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. పౌడర్లా అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి పేస్ట్లా చేసుకోవాలి. ఏదైతే మనం మ్యారినేట్ చేసుకున్న దొండకాయ ముక్కలు ఉంటాయో అవి కాస్త మనం కడాయిలో ఆయిల్ వేసుకొని మగ్గించేసుకోవాలి 15 నిమిషాల పాటు. ఆ తర్వాత అదే కడాయిలో ఆయిల్ని వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించేసుకోవాలి. కాస్త ఉప్పును వేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉంచి టొమాటోస్ కూడా వేసేసుకొని ఏదైతే పేస్ట్ వేసామో అది కూడా వేసుకొని కాస్త ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా ఆయిల్ సెపరేట్ అయినంత వరకు ఉంచుకోవాలి. కట్ తర్వాత దొండకాయ